తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి ఫలితాలు వారు చూడబోతున్నారో దీని గురించి మనం అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ వై రాజన్ నంబుద్రి గురువు గారు ఉన్నారు. గురువు గారు నమస్కారం. నమస్కారం. ఆగస్టు నెలలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? మకర రాశి వాళ్ళకి లాభం 3, నష్టం 4, అవమానం 2 కనపడుతుంది. కొద్దిగా చాలా జాగ్రత్త వహించాలి. ఎవరితో పాటు వారితో వాగ్వాదాలను దిగకుండా చాలా జాగ్రత్త వహించాలి. చాలా వరకు ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ఆరోగ్యం క్షీణించడానికి కనబడుతూ ఉంది. ఆరోగ్యం క్షీణించకుండా చూసుకోవడానికి చాలా వరకు కూడా ముందు జాగ్రత్త పెట్టుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క మకర రాశిలో ఉన్నవంటి ఐటీ రంగంలో పనిచేసేవంటి స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా కూడా వాళ్ళకి మంచి ప్రమోషన్స్ రావడానికి మంచి అవకాశాలు కనబడుతుంది. మంచి లాభదాయకం రావడానికి కూడా అవకాశాలు కనబడుతుంది. మరి అదే విధానంగా రాజకీయ నాయకుల్లో కూడా మంచి ఎదుగుదల కనబడుతుంది. సినీ తారలు మరి అనేక రకమైనటువంటి నటిమణులకు కూడాను మంచి పేరు ప్రతిష్ట రావడానికి కూడా మంచి అవకాశాలు రావటం అన్న కూడా జరుగుతూ ఉంటుంది. చాలా విశేషమైనటువంటి ఫలితాలు లభించడానికి అవకాశం ఉంటుంది. మరి అదే విధానంగా మీరు రైతులు అయితే ఆ రైతులు కూడా ఏదైనా కూడా నష్టం జరగకుండా చాలా చక్కగా జాగ్రత్త వహించి ఆ రైతాన్నాలు కూడా ముందుగా మంచి విశేషమైనటువంటి రైతులు వేసుకొని పాడి పండుగ చేసుకుంటే మంచి లాభదాయకం రావడం ఉంటుంది. విశేషమైనటువంటి ఫలితాలు చేసుకోవడం వల్ల ఆరోగ్యమైనటువంటి ఆనందం పొందగలుగుతారు. మంచి లాభదాయకం పొందుతారు. వీళ్ళు ఏ గుడికి వెళ్తే బాగుంటుంది అంటారు? వీళ్ళు చక్కగా శ్రీమన్నారాయణ ఒక మహావిష్ణు ఆలయానికి వెళ్ళి చక్కగా తులసి దళం వేసి విష్ణు సహస్రనామాన్ని పఠించినా విన్నా చేసినా చాలా విశేషమైన ఫలితాలు లభిస్తుంటుంది మకర రాశి వాళ్ళకి. చాలామంది చెప్తా ఉంటారు జాతకం పరంగా కూడా రాశి పరంగా ఇలా ఉంటుంది, కానీ వ్యక్తిగతంగా జాతకం చూపించుకుంటే ఏ గ్రహం బాగాలేదు, దానికి ఏ పరిహారం చేసుకోవాలనేది చెప్తా ఉంటారు. ముఖ్యంగా వ్యక్తిగత జాతకం అనేది ఎందుకు ఇంపార్టెంట్, అదేవిధంగా ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు? ప్రతి రాశి వాళ్ళు కూడా ప్రత్యేకమైనటువంటి కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయి. వాళ్ళంతా కూడా ఈ రాశికి చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు కనపడుతూ ఉంటుంది. వీరు ప్రత్యేకమైనటువంటి ఆలయాలకు వెళ్ళేసి దీపము ధూపము నైవేద్యం పెట్టడం వల్ల మంచి ఫలితాలు లభిస్తుంది. ఏదైతే కూడా దాన ధర్మం చేయటం వల్ల కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. ఈ రాశి వాళ్ళంతా కూడాను ఏదైనా కూడా ఇది చేయటం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. జీవితంలో ఎదుగుదల పెరగాలంటే కొద్దిగా గట్టిగా మంచి ఫలితం లభించడం కోసం చేసుకోవాలి. ముఖ్యంగా మీరు వేసుకున్న వంటి వస్త్రాలు ఏదైతే నలుపు వస్త్రాలు నీలపు వస్త్రాలు వేసుకొని మాత్రం ఈ పరిహారాలు చేయకూడదు. చక్కగా మెరూన్ కలర్స్ కానీ గ్రీన్ కలర్స్ కానీ లేదంటే వైట్ రంగు శ్వేతానికి సంబంధించినటువంటి తెలుపు కానీ తర్వాత బ్లూ కానీ అటువంటివి వేసుకొని నీలపు రంగు కంటే మెరూన్ కలర్స్ వేసుకుంటే చాలా విశేషమైన ఫలితాలు లభిస్తాయి కొన్ని కలర్స్. సో ఈ రాశి వాళ్ళందరూ కూడా ఏంటంటే కొంతమంది దానం చేయటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు లభించడానికి కూడా అవకాశం కనబడుతుంది. ఇతరులకు పేదలకు కూడా అన్నదానం చేయటం వల్ల కూడా విశేషమైన ఫలితాలు రావడానికి అవకాశాలు కనబడుతుండే. ఎంత దానం చేసినా మనకి పుణ్యం లభిస్తుంది తప్ప మనకు పాపం తగలదు. ఎంతటి అన్నిటికన్నా మించినటువంటి దానం అన్నదానం చాలా శ్రేష్టకరం. ఎవరికైనా పేదవాళ్ళకి 11 మందికో 15 మందికో మంచిగా మీకు తోచినంత శక్తి తగినట్టుగా మీరు దానం చేయటం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా మీరు ఎక్కువ శాతము ఈ యొక్క నాగదేవత ఆలయాలు ప్రదక్షిణ చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు లభిస్తుంది. కొన్ని రాశులకి మన అనేక రాశుల్లో కూడా చాలా విశేషమైనటువంటి గోచరించినటువంటి ఫలితాలు లభించడానికి అవకాశాలు కనపడతాయి. అయితే అనేక రకంగా మీరు అమ్మవారి ఆలయాల్లో పెట్టినటువంటి దీపాలు ఏదైతే ఉందో ఆ దీపాలు కూడా వెలిగిస్తుండాలి. రావుకాలం దీపంలో పెట్టుకోవడం వల్ల కూడా చాలా ఫలితం లభిస్తుంది. ఈ రావుకాలం దీపాల్లో నిమ్మపండుని చక్కగా ఏం చేస్తారంటే కోసి దాని ఒక రసాన్ని తీసి చక్కగా అక్కడ పసుపుతో కానీ బియ్యపిండితో ముగ్గు వేసి చక్కగా దాంట్లో ఆ ఒక నిమ్మపండులో నువ్వుల నూనె వేసి 2 కానీ 3 కానీ వత్తులు పెట్టి అమ్మవారి ముఖాన్ని కానీ శివాలయం ముఖాన్ని కానీ పెట్టి చక్కగా దీపారాధన చేయటం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. ఇది 7 వారాలు కానీ 9 వారాలు కానీ 21 వారాలు కానీ చేశారంటే మీ జీవితంలో కొత్త మార్పులు రావడానికి
మంచి అవకాశాలు కనబడతాయి. మీకు ఈ రాశుల్లో ఇలాంటి సమస్యలు ఏర్పడుతున్నాయి, ప్రతి నెలలో ఇటువంటి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇలాంటి పూజలు చేసుకోవడం వల్ల ఈ రాశి వాళ్ళందరూ కూడా సుఖపడడానికి మంచి అవకాశాలు కనబడుతూ ఉంటాయి. ముఖ్యంగా కందులు, కందగడ్డలు ఇటువంటివన్నీ కూడా దానం చేయడం వల్ల కూడా మంచి లాభదాయకం రావడానికి జరుగుతుంటుంది. ఎందుకంటే కందదీపం ఎందుకు పెడతారంటే దీనికి భూమికి సంబంధించినవంటి అంటే భూమి వ్యాపారం, మీరు భూమి అమ్ముకోవాలనుకున్న, భూమి కొనుక్కోవాలనుకున్న, మరి ఇంకా వేరేదైనా చేయాలంటే కందదీపం పెట్టడం వల్ల కూడా మంచి పని చేస్తారు. కందదీపం ఎవరికి పెడతారంటే వారాయణ అమ్మవారికి పెడుతుంటారు. ఈ వారాయణ అమ్మవారికి పెట్టడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. దాని చుట్టూ చక్కగా పసుపు కుంకుమ పెట్టి కందని ఇది దొంతలాగా చేసి చక్కగా లోపల ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి మంచి వత్తి పెట్టి దీపాదన పెట్టుకోండి. చాలా విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తుంది. ఇది ఎప్పుడెప్పుడు చేయాలంటే ప్రతి మంగళవారము, ప్రతి అమావాస్య, ప్రతి పౌర్ణమి ఇలాగ చేసుకుంటూ పోతుంటే చాలా విశేషమైనటువంటి ఫలితాలు రావడానికి అవుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ధనం లేని వారికి ధన ప్రాప్తి కలుగుతుంది. ఆరోగ్యపరమైన క్షీణించిన వాళ్ళకు కూడా అటువంటి వాళ్ళకు కూడా మంచి ఆరోగ్యపరమైన యోగదాయకం రావడానికి కూడా మంచి అవకాశం కనబడుతుంది. మిత్రులారా, మీరు ఇంకా శ్రద్ధ వహించి భక్తిపూర్వకమైనటువంటి శ్రద్ధతో ఈ యొక్క కార్యక్రమాలు చేస్తే అలౌక్యమైనటువంటి ఆనందంతో పొందడానికి అవకాశం కనపడుతూ ఉంటుంది. మిత్రులారా, భయపడే విషయం ఏమీ లేదు. దేవుడు ఎప్పుడు మీ వెంట ఉంటారు. భగవంతుడు ఎప్పుడు మీ తోడు ఉంటారు. పరిహారం అనేది చాలా ముఖ్యము. చెప్పిన విధానం వంటి పరిహారం చేసుకోవడం వల్ల అలౌక్యమైనటువంటి ఆనందం లభ్యం అవుతుంది. సో మీరు చెప్పినట్టు చేస్తే నిజంగానే మెరుగైన ఫలితాలు పొందవచ్చు అంటారు? 100% పొందుతారు. సో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, వారు ఏ పరిహారం చేసుకుంటే బాగా కలిసి వస్తుంది, ఏ దానం చేయాలి, ఏ దేవుణ్ణి ఆరాధించాలని చాలా చక్కగా చెప్పారు గురూజీ. ధన్యవాదాలు. స్వస్తి.